మనం సంపాదించే ప్రతి రూపాయి మీద ప్రభుత్వం ట్యాక్స్ అడుగుతుంది. కానీ మన దేశంలో చాలా మంది వందల కోట్లు సంపాదిస్తున్న ట్యాక్స్ కట్టడం లేదు. ఆ డబ్బు స్విట్జర్లాండ్ వెళ్తుందా, మారిషస్ వెళ్తుందా? అసలు మన కళ్ళ ముందే ఉన్న నల్లధనం తెల్లగా ఎలా మారుతుంది? ఎందుకని ప్రభుత్వం దీనిని ఆపలేకపోతుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు చూసే ప్రపంచం మారిపోతుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఖజానాలో ఉండవలసిన డబ్బు దొంగలించబడుతుంది. బ్లాక్ మనీ అంటే అందరూ నల్లగా ఉంటుందని అనుకుంటారు, కానీ అది కూడా మనం ఉపయోగిస్తున్న డబ్బులాగే ఉంటుంది, కానీ నల్లగా ఉండదు. ప్రభుత్వానికి ట్యాక్సెస్ కట్టకుండా డబ్బులను ఎలా సంపాదించో లెక్కలు చెప్పకుండా అక్రమంగా సంపాదించిన డబ్బులను బ్లాక్ మనీ అంటారు. ఒక బిజినెస్ మ్యాన్ కి బిజినెస్ లో 80 లక్షలు ప్రాఫిట్ వస్తే రికార్డులో మాత్రం 50 లక్షలు చూపించి మిగతా 30 లక్షలకు ట్యాక్సెస్ కట్టకపోతే అది కూడా బ్లాక్ మనీ కిందికి వస్తుంది. ప్రభుత్వ పనుల కోసం రోడ్లు, బ్రిడ్జెస్, హాస్పిటల్స్, ఫ్లైఓవర్స్, రైల్వేస్ కోసం లైక్ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి సంపాదించిన డబ్బు కూడా బ్లాక్ మనీ అవుతుంది. సో బ్లాక్ మనీ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇక్కడే ఒక పెద్ద అసలైన ట్విస్ట్ ఉంది. బ్లాక్ మనీ వైట్ గా ఎలా మారుతుందో తెలుసా? నల్లధనంను వైట్ గా మార్చడానికి అనుసరించే ప్రక్రియనే మనీ లాండరింగ్ అంటారు. నల్లధనం మొదట క్యాష్ రూపంలో ఉంటుంది. ఆ డబ్బును ఒకేసారి బ్యాంకుల్లో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పట్టుకుంటుంది. అందుకే చిన్న చిన్న విభాగాలుగా విడగొడతారు. 1 కోటి రూపాయల నల్లధనం ఉన్న వ్యక్తి దాన్ని ఒకేసారి బ్యాంకులో వేయకుండా 200 మందికి కమిషన్ ఇచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 50 లక్షలు డిపాజిట్ చేస్తారు. చిన్న అమౌంటే కాబట్టి బ్యాంక్స్ పట్టించుకోవు. మళ్ళీ 200 మంది దగ్గర ప్రామిసర్ నోట్ రాయించుకుంటాడు. వీరు నాకు ఒక్కొక్కరు 50,000 అప్పుగా ఇచ్చారు అని తన లెక్కలో చూపిస్తాడు. అప్పుగా తీసుకున్న డబ్బులకు టాక్సెస్ ఉండదు కాబట్టి 1 కోటి రూపాయలు తన అకౌంట్ లోకి లీగల్ గా వస్తుంది. ఒకవేళ తన దగ్గర వ్యవసాయం చేసే ల్యాండ్ ఉంటే అందులో పంటలు పండించి 1 కోటి రూపాయలు సంపాదించినట్టు ఫేక్ బిల్లులను క్రియేట్ చేస్తాడు. భారతదేశంలో వ్యవసాయ ఆదాయంపై టాక్సెస్ జీరో కాబట్టి ప్రభుత్వం ఆ డబ్బును ప్రశ్నించడం కష్టం. సో తన బ్లాక్ మనీ అగ్రికల్చర్ ఇన్కమ్ గా మారుతుంది. డబ్బులను బాగా సంపాదించే వారు వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కొంటే దొరికిపోతాము అని దూరపు బంధువుల పేర్ల మీద, సమాజంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తుల పేర్ల మీద కోట్లాది రూపాయల భూములను కొంటున్నారు. కాగితాల మీద యజమాని వేరే వ్యక్తి ఉన్న అసలైన వ్యక్తి వీరే. ఇలా వేల ఎకరాల భూముల్ని నల్లధనంతో కొని ఎవరికి దొరకకుండా దాచేస్తున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న బినామీ ఆస్తుల విలువ మన దేశ బడ్జెట్ కంటే ఎక్కువే ఉండవచ్చు. ఇది కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు తెలిస్తే షాక్ అవుతారు. నల్లధనం దేశం దాటి విదేశాలకు వెళ్తే దాన్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యం. టాక్సెస్ కట్టకుండా సంపాదించిన డబ్బులను స్విట్జర్లాండ్, మారిషస్, కైమన్ ఐలాండ్ వంటి దేశాలకు వెళ్తే భారతదేశంలో టాక్సెస్ ఎక్కువ కాబట్టి తనకున్న నెట్వర్క్ తో రహస్యంగా విదేశాలకు పంపిస్తాడు. ఒక షెల్ కంపెనీ అంటే కంపెనీకి పేరు ఉంటుంది, దానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, కానీ అక్కడ ఆఫీస్ ఉండదు, ఉద్యోగులు ఉండరు, ఎలాంటి సేవలను అందించదు. అంటే ఫేక్ కంపెనీ అన్నమాట. దీన్నే షెల్ కంపెనీ అంటారు. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఈ షెల్ కంపెనీకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఈ దేశాలలో ఉన్న బ్యాంక్స్ కి ఒక కఠినమైన చట్టం ఉంటుంది. అకౌంట్ ఎవరిది, అందులో ఎంత డబ్బులు ఉన్నాయి అని ఏ దేశ ప్రభుత్వం అడిగినా వారు ఆ డీటెయిల్స్ ని షేర్ చేయరు. ఒకవేళ బ్యాంక్ మేనేజర్ ఆ డీటెయిల్స్ ని షేర్ చేస్తే అతనికి కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. సరే, డబ్బులు విదేశాలకు వెళ్ళింది, మరి ఆ డబ్బులను ఎలా తీసుకుంటారు అనిపిస్తుంది కదా. విదేశీ కంపెనీలో ఉన్న కొంత డబ్బును తన సొంత దేశంలో ఉన్న వ్యాపారంలో విదేశీ పెట్టుబడి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వైట్ మనీగా మారి దేశంలోకి వస్తుంది. వేల కోట్లు అవినీతి చేసి సంపాదించిన డబ్బులను దాచుకోవడానికి చోటు ఇస్తూ టాక్సెస్ కూడా వసూలు చేయకపోతే ఆ దేశానికి వచ్చే లాభం ఏంటి అంటే నల్లధనం అంతా అక్కడ బ్యాంకులోకి వస్తుంది కదా. ఆ డబ్బులను బ్యాంక్స్ ఊరికే ఉంచవు. ఆ వేల కోట్ల రూపాయలను ఇతర దేశాలలో పెట్టుబడులుగా పెడతాయి, లేదా పెద్ద పెద్ద కంపెనీలకు డబ్బులను అప్పుగా ఇచ్చి చాలా ఇంట్రెస్ట్ ను సంపాదిస్తాయి. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో సమానంగా బలంగా మారుతుంది. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగల ఆర్థిక స్థిరత్వం వారికి లభిస్తుంది. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంతో డబ్బులను తీసుకుంటాడు కదా, మరి బ్యాంకులలో డబ్బు ఉండదు, ఎలా ఇతర దేశాలలో పెట్టుబడులు పెడతాయి, పెద్ద పెద్ద కంపెనీలకు డబ్బులను అప్పుగా ఇస్తాయి అనిపిస్తే క్లుప్తంగా చెప్తాను వినండి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒకేసారి డబ్బులను తీసుకోడు. ఆ డబ్బు బ్యాంకుల్లో నెలలు లేదా కొన్ని సంవత్సరాలు అక్కడే సేఫ్ గా ఉంటాయి. నిరంతరం కొత్త వాళ్ళు డబ్బులు వేస్తారు కాబట్టి బ్యాంక్స్ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. ఇలా బ్లాక్ మనీ వైట్ మనీగా మారుస్తారు. వీటిని ఆపడానికి ప్రభుత్వం చాలా చట్టాలను తీసుకొని వచ్చింది. మీరు సంపాదించే ప్రతి రూపాయికి ఒక ఆధారం ఉండాలి. ఒక సంవత్సరంలో ఎంత సంపాదించారు, ఎంత ఖర్చు చేశారు అనేది ఐటీ రిటర్న్స్ చేయాలి. కన్ఫ్యూజ్ కాకండి. ఐటీ రిటర్న్స్ అంటే ఒక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఎంత సంపాదించారో, ఆ సంపాదన ఏ మార్గాల ద్వారా వచ్చింది మరియు మీరు
మీరు ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కట్టాలి అనే వివరాలతో కూడిన ఒక డిక్లరేషన్ ఫామ్. మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఏడాది చివరిలో రిపోర్ట్ కార్డ్ ఎలా ఉంటుందో ప్రభుత్వానికి మీ ఆర్థిక స్థితి గురించి ఇచ్చే రిపోర్ట్ కార్డే ఈ ఐటీఆర్ అన్నమాట. ఎవరైతే బిజినెస్ చేస్తారో ఫ్రీలాన్సర్స్, ఇన్కమ్ లిమిట్ దాటిన వారు ఈ రిపోర్ట్ ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు పంపించాలి. సరే, సంపాదన అక్కడ తప్పించుకున్నారు అనుకుందాం, కానీ ఆ డబ్బులను ఖర్చు చేయాలి కదా. ఒక కారును కొందాం అనుకున్నారు, జీఎస్టీ బిల్లు లేకుండా కొంటే మీరు వ్యవస్థను మోసం చేసినట్టే. కానీ ఇక్కడ బిల్ జనరేట్ కాగానే జీఎస్టీ సర్వర్ లో మీ ఖర్చు రికార్డ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాడ తప్పించుకున్న జీఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర దొరుకుతారు. ఒకవేళ జీఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర కూడా తప్పించుకున్నారు అనుకుందాం, ఆ డబ్బులను ఇంట్లో ఉంచలేరు. ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి బ్యాంకులో వేశారు అనుకుందాం. సెక్షన్ 285 BA ప్రకారం బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీ వివరాలను ప్రతి సంవత్సరం మే 31 లోపు SFT స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు పంపుతుంది. మరియు RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పంపుతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ను FIU IND ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా పంపుతుంది. అంటే బ్యాంక్స్ ఒక ఫైల్ ను తయారు చేసి RBI ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ FIU IND కి రిపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ తప్పించుకున్న, GST దగ్గర తప్పించుకున్న బ్యాంక్స్ దగ్గర దొరుకుతారు. ఇక్కడ మొదటి ట్రాప్ పూర్తవుతుంది. ఇక అసలు వేట మొదలయ్యేది ఇక్కడే. వేల కోట్లు విదేశాలకు ఎలా వెళ్తున్నాయి, హవాలా ద్వారా డబ్బులను పంపిస్తున్నారా, మీ ఇంటి తలుపులను తట్టేది ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వీరికి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి వారి ఆస్తులను సీజ్ చేసే అధికారం కూడా ఉంటుంది. మనీ లాండరింగ్ లాంటి గొలుసులను వీరు ముక్కలుగా చేస్తారు. కొందరు తెలివైన వారు నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి షేర్ మార్కెట్ ను ఉపయోగిస్తారు. కానీ అక్కడ సెబీ ఉంటుంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలో ఉన్న స్టాక్ మార్కెట్లను నియంత్రించే సంస్థ. వీటి పేర్లను వినే ఉంటారు. NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. డబ్బులను బ్యాంకులో దాచుకుంటే RBI మరియు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది. అదే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే సెబీ రూల్స్ వర్తిస్తాయి. చివరిగా నల్లధనంతో భూములను, ఇళ్లను కొందామన్నా సాధ్యం కాదు. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీరు ఆస్తి కొన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు వెళ్తుంది. మీరు సంపాదించే డబ్బుకు మీరు కొన్న ఆస్తికి పొంతన లేకపోతే అక్కడ మీరు దొరికిపోతారు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, GST, బ్యాంక్, ED, సెబీ, సబ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 6 విభాగాలు ఒక డిజిటల్ చక్ర వ్యూహం లాంటిది. ఒక చోట తప్పించుకున్న మరొక చోట మీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకప్పుడు విదేశాలలో ఉన్న బ్యాంక్స్ మన డీటెయిల్స్ ను ఇతర దేశాలతో షేర్ చేసేది కాదు. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భారతదేశం మరియు స్విట్జర్లాండ్ మధ్య 2016లో ఒక ఒప్పందం జరిగింది. అది AEOI ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలల్లో స్విస్ బ్యాంక్స్ ఒక లిస్ట్ ను మన భారతదేశ ప్రభుత్వానికి పంపిస్తుంది. అందులో ఏముంటుందో తెలుసా? అకౌంట్ ఎవరిది, అతని అడ్రస్ ఏంటి, అతని పాన్ నెంబర్ ఏంటి, అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ ను మన భారతదేశానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెప్తుంది. మరి ఇన్ని చట్టాలు ఉన్నప్పుడు సమాజంలో రోజు రోజుకు నల్లధనం ఎందుకు పెరుగుతుంది అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చట్టం ఒక నెట్టు లాంటిది. చిన్న చిన్న చేప పిల్లలు అందులో చిక్కుకుంటాయి. తిమింగలాలు మాత్రం అరుదుగా చిక్కుతాయి. తిమింగలాలు ఎవరు, చేపలు ఎవరు అర్థమైంది కదా. ట్యాక్సెస్ సరిగ్గా కట్టకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. ఆ లోటును భర్తీ చేయడానికి సామాన్యుడు వాడే వస్తువులపై ట్యాక్సెస్ పెరుగుతుంది. అంటే ఎవరో చేసిన పాపానికి సామాన్యుడు ట్యాక్స్ కడుతున్నాడన్నమాట. నల్లధనం వల్ల ధనవంతుడు మరింత ధనవంతుడుగా మారుతున్నాడు, పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్నాడు. చివరిగా ఒక మాట, ఆ వేల కోట్లు కేవలం కాగిత కట్టలు కాదు. అది ఒక సామాన్యుడు ఆకలి, ఒక మధ్యతరగతి తండ్రి కష్టం, ఒక పేదవాడికి అందవలసిన వైద్యం. అడ్డదారిలో సంపాదించిన కోట్లు ఇచ్చే విలాసం కంటే నిజాయితీగా సంపాదించిన ఒక్క రూపాయి ఇచ్చే నిద్ర చాలా గొప్పది.